నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏ నటుడికైనా కొన్ని సినిమాలు అపురూపం, అద్భుతం. వాటి గురించి ఎప్పుడు వాళ్ళ ముందు ప్రస్తావించినా సరే ఒకంత పొంగిపోతూ ఉంటారు. ఇలాంటి సినిమా నేను చేశానా అంటూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాంటిది మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఠాగూర్ సినిమా. ఆయన ఇప్పటికీ చెప్పుకునే టాప్ 10 మూవీలో ఒక సినిమాగా ఆయన ఎప్పుడు ఇష్టపడతారని ఎంతమందికి తెలుసు? ఠాగూర్ సినిమా మన డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ కాదు, తమిళ నుంచి అక్కుల్ని కూడా ఇక్కడ తెలుగులో తీసిన సినిమా అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఠాగూర్ సినిమాకు సంబంధించి చాలా పెద్ద స్టోరీ కూడా నడిచింది. అది కూడా అందరికి తెలిసిందే. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 24వ సంవత్సరంలోకి ఠాగూర్ అడుగు పెట్టబోతుంది. ఇంకో ఇయర్ అయితే జూబ్లీ ఫంక్షన్ ఆల్మోస్ట్. మరి ఆ ఠాగూర్ సినిమా స్టార్ట్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు, అలాగే పిక్చరైజేషను, స్టార్స్ గురించి అనేక అంశాలు దాని వెనుక ఉన్నాయి. కాబట్టి మరొక్కసారి ఆ సినిమా గురించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఠాగూర్ నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు 10 సినిమాలు అంటే 150 కంప్లీట్ చేసుకున్నారు. ఆ 150లో అది 10వ టాప్ 10లో ఆ సినిమా ఉండడము అని అంటే విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అది చిరంజీవి గారు తన ఇంటర్వ్యూలో టాప్ 10లో ఠాగూర్ని ప్రస్తావించారు. ఇండియా టుడే వాళ్ళ సర్వేలో కూడా చిరంజీవి గారు టాప్ 10లో ఠాగూర్ ఎప్పటికీ నిలిచిపోతుందని వాళ్ళు తెలియజేశారు. ఒక్కసారి ఆ సినిమా గురించి మీకు తెలిసిన విషయాలు, తెలియని మరికొన్ని విషయాలు మా ప్రేక్షకుల కోసం. 2003 సెప్టెంబర్ 24 అనేది ఒక అద్భుతమైనటువంటి ఠాగూర్ విడుదల తేదీ. అది ఎప్పటికీ సినిమా ప్రియులు మర్చిపోలేరు, చిరంజీవి గారి అభిమానులు మర్చిపోలేరు. అయితే ఆ కథ తమిళంలో పుట్టింది. ఆస్కార్ రవిచంద్రన్ గారు అని, ఆస్కార్ ఫిలిమ్స్ చాలా పెద్ద ప్రొడ్యూసరు. ఆయన తన ఆఫీస్లో కూర్చుని ఉంటే మధు గారు కూడా ఆఫీస్, బి మధుసూదన రెడ్డి, మా జిల్లాకు చెందినటువంటి గాలివీడ్ అనే ప్రాంతానికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డి, ఆయన బి కృష్ణారెడ్డి గారిని ఆయన తమ్ముడు అనమాట. కృష్ణారెడ్డి గారు సింధూరు పువ్వు కృష్ణారెడ్డి అంటారు ఆయన్ని. ఆయన తమిళ డబ్బింగ్ సినిమాలు తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తుండేవాడు. సింధూరు పువ్వు, ఘటన, ఈ సినిమాలన్నీ. అట్లా చెన్నైకి వాళ్ళ అన్నయ్యకి సినిమాల కోసం ప్రొడక్షన్ చూసుకోవడానికి వచ్చిన మధుసూదన్ రెడ్డి గారికి సినిమాల పిచ్చితో ఆస్కార్ రవిచంద్రన్ గారిని కలిశారు. కలిస్తే ఒక డైరెక్టర్ వస్తున్నాడు, మధు కథ చెప్తాడు, కథ విందువు, మనం చేయబోతున్నాం ఆ సినిమా అంటే సరే అని ఇద్దరు పిచ్చాపాటి మాట్లాడుకుంటుంటే ఒక చిన్న కుర్రోడు వచ్చి కూర్చుని ఉన్నాడంట. కూర్చుని ఉంటే ఈయన మధుగారు విసుగ్గా, ఏంటి డైరెక్టర్ వస్తానన్నారు ఇంకా రాలేదేంటంటే, అదేంటి కథ విందాము, కథ మొదలు పెడతాడు అన్నారు. ఓహో, ఆ చిన్న కుర్రోడే డైరెక్టర్ కాబోలు, ఆయనే మురుగుదాస్. అప్పటికి అజిత్తో ఒక సినిమా చేశారు ఆయన, సోగా ఆడింది ఆ సినిమా. రెండో సినిమా రమణ, విజయకాంత్తోనే తీద్దాం అనుకుని తమిళంలో అతను ఆ కథ నెరేట్ చేయటం మొదలుపెట్టిన తర్వాత అసలు మధుగారికి ఏం అర్థం కావట్లేదు. కథ వింటూ 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 ఆయన చిరంజీవి గారిని ఊహించుకోవటం మొదలుపెట్టారు. ఊహించుకోవటం మొదలుపెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఆస్కార్ రవిచంద్రన్ గారు లేచి మురుగుదాస్ గారిని కౌగిలించుకున్నారు, ఈయన లేచి కౌగిలించుకున్నారు. అద్భుతమైన కథ అని చెప్పారు. అక్కడి నుంచి మధుగారు హైదరాబాద్ వచ్చారు. వచ్చి చిరంజీవి గారిని, అరవింద్ గారిని, ఇరువురిని కలిసి ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇదంతా ఇంద్ర విడుదలయ్యి ఒక విజృంభణ జరుగుతున్నటువంటి ఒక సమయం అన్నమాట. అలాగే ఇంద్ర విడుదలైన తర్వాత చిరంజీవి గారు కూడా ఏంటంటే ఏ కథతో సినిమా చేయాలి, ఏ పాత్ర చెయ్యాలి అని చిరంజీవి గారు కూడా ఒక మదన పడుతున్నటువంటి ఒక సమయం అన్నమాట. ఆ సమయంలో తమిళంలో చకచక విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది రమణ. అక్కడ ఇప్పుడు అందరూ చిరంజీవి గారే కాదు, మిగతా వాళ్ళు కూడా రమణ కోసం ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు. రాజశేఖర్ గారు కూడా రమణ తెలుగులో రీమేక్ చేయాలని ఉత్సాహపడిన వారే కానీ రైట్స్ మాత్రం రాజశేఖర్ గారికి దక్కల, మధుగారికి దక్కాయి. ఎందుకు మధుగారికి దక్కాయి అంటే చాలామందికి ఈ విషయం తెలియదండి. ఇది మనం స్పష్టం చేయాలి, ఈ నిజం మనం చెప్పాలి. విజయకాంత్ గారి తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి గారి సోదరుడు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డిని స్థిరపరచాలి, మధుసూదన్ రెడ్డిని సెటిల్ చేయాలని విజయకాంత్ గారు అనుకుంటున్నారు. ఓకే. విజయకాంత్ గారు ఏంటంటే ఆస్కార్ రవిచంద్రన్ గారు ఎవరికి ఇవ్వాలి రైట్స్ అన్న విషయం వచ్చినప్పుడు, అదేంటి చిరంజీవి గారు చేస్తానంటే మధు, అక్కడ మొత్తం పర్యవేక్షణ అంతా మధు చేస్తానంటే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తామని విజయకాంత్ గారే పూనుకొని. ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి, చిరంజీవి గారు ఏంటంటే ఠాగూర్ సినిమా
విషయంలో చిరంజీవి గారు ఆయన రెమ్యూనరేషన్ కాకుండా సినిమాకు సంబంధించి భాగస్వామ్యం కూడా ఉండాలనుకుని లియో ఎంటర్టైన్మెంట్స్ అన్నది రిజిస్టర్ చేయించారు. ఓకే. చేయించిన తర్వాత 20% మధుసూదన్ రెడ్డి గారు షేర్ హోల్డర్ అందులో. అంటే ఆయన నిర్మాణ పర్యవేక్షణ ఎవ్రీథింగ్ రైట్స్ తీసుకొచ్చారు కాబట్టి ఆయన 80% చిరంజీవి గారిది వాస్తవానికి. కాకపోతే ఏంటంటే ఇతరత్ర వ్యవహారాలన్నీ వ్యాపార వ్యవహారాలు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, అట్లాగే సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి పరిస్థితుల్లో అల్లు అరవింద్ గారికి కీలక పాత్ర. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది, ఈస్ట్ గోదావరిలో ఉంది కాబట్టి అరవింద్ గారు కూడా ఇందులోకి ఆయన వచ్చి అరవింద్ గారు 40%, చిరంజీవి గారు 40%, 20% మధు గారు. ఇట్లా లియో ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద దీన్ని రూపొందించాలని ఒక నిర్ణయం జరిగింది. ఇప్పుడు తెలుగులోకి చేద్దాం అనుకునేటప్పటికీ మురుగుదాస్ చేత డైరెక్ట్ చేయిద్దామా, ఎవరు డైరెక్టర్, పర్చూర్ బ్రదర్స్ వచ్చారు. వాళ్ళు నైషీలు దిద్దుతున్నారు. పర్చూర్ బ్రదర్స్ ఉన్నప్పటికీ చిరంజీవి గారి సినిమాలు అన్నప్పటికీ సంధ్య గారు, సత్యానంద్ గారు ఖచ్చితంగా వచ్చి ఆయన జడ్జిమెంట్ చెప్తారండి. ఓకే. రైటర్ సత్యానంద్ గారు చిరంజీవి గారికి 45 సినిమాలు రాశారు. సత్యానంద్ గారు ఆయన జడ్జిమెంట్ చెప్తారు. ఆయన రాయకపోయినా ఇంకొక రచయిత రాస్తున్న ప్రోత్సహిస్తారు. ఇట్లా ఉండాలి, బాస్ ఇమేజ్కి సంబంధించి కామెడీ ఇట్లా ఉంటుంది ఇట్లా అని చెప్పేసి. మీకు అందుకే మీకేంటంటే ట్యాగూర్ సినిమా చూస్తుంటే ఇవాళకి అండి, మీరు ఆ సినిమా ఎప్పుడు చూడాలంటే డే టైం చూడకూడదండి. రాత్రి 10:30 ఆ టైం పెట్టుకోవాలి ట్యాగూర్ సినిమా. పెట్టుకుంటే అయిపోయేంత వరకు మీరు లేవరు. ఒక టోన్లో, ఒక మూడ్లో ఉంటుంది సినిమా. మీకు చిరంజీవి గారు హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్, చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది మీకు. ఆ రగిలే జ్వాల అనమాట. ఆయన హృదయంలో జ్వాల రగిలిపోతుంటే ఆయన ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు చిరంజీవి గారు ఆ సినిమాలో. వచ్చిన తర్వాత మురుగుదాస్ గారు చేయిద్దామా, మురుగుదాస్ హ్యాండిల్ చేయగలడా చిరంజీవి గారిని. ఇమ్మీడియట్గా అతనికి థర్డ్ ఫిల్మ్ అవుతుంది. 2 సినిమాలు డైరెక్ట్ చేశాడు. ఇంద్ర చేసిన బి గోపాల్ గారిని పిలుద్దామా, ఇట్లా మాట్లాడుకుంటూ సరిగ్గా ఏంటంటే దిల్లు, చెన్నకేశవరెడ్డి ఈ సినిమాలు ఆది మిస్ అయ్యారు. అక్కడికే వస్తున్నా. ఆది అయిపోయి చెన్నకేశవరెడ్డి అయిపోయి దిల్లు జరుగుతోంది. దిల్ షూటింగ్ దిల్ రాజు గారు చేస్తున్నారు. ఆది పూర్తయింది, చెన్నకేశవరెడ్డి దిల్ షూటింగ్ జరుగుతుంది. వినాయకని రమ్మందాం ఒకసారి. ఆది చెన్నకేశవరెడ్డి చాలా బాగా హ్యాండిల్ చేశాడు కదా, ఎందుకంటే పైగా పర్చూర్ బ్రదర్స్ రాశారు ఆది, అందుకని వినాయక్ని పిలిపించారు. దిల్ షూటింగ్ నుంచి చిరంజీవి గారు పిలుస్తున్నారంటే వినాయక్ గారు చాలా క్యాజువల్గా వచ్చాడు. వినాయక్ గారు వచ్చి రమణ చూసావని అడిగారు చిరంజీవి గారు. చూశాను సార్, మీకు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తే అని చకచక మార్కులు చెప్పేశాడు ఈయన. వినాయక్ గారు చెప్పేస్తే ఓకే నువ్వే డైరెక్టర్వి అన్నారు చిరంజీవి గారు. ఈయన షాక్ అనమాట. ఎందుకంటే తన అభిమాన కథానాయకుడు. అప్పుడిప్పుడే చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం అసలు వస్తుందా, ఇంద్ర తర్వాత ఈ అవకాశం వచ్చిందే నాకని చెప్పి వినాయక్ గారు దానిని సరిగ్గా ఒడిసి పట్టుకున్నారు. దిల్ సినిమా కూడా చాలా చాకచక్యంతో, చాలా జాగ్రత్తగా, తొందరగా పూర్తి చేసి ఎక్కడా క్వాలిటీ మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చారు. టైటిల్ విషయంలో చాలా తర్జన భర్జనలు జరిగాయి. సూర్యం అని ఒక టైటిల్, ఆల్మోస్ట్ సూర్యం అనే టైటిలే అని అనుకున్నారు స్క్రిప్ట్ స్టేజ్లో. చిరంజీవి గారికి చాలా ఇష్టం ఆ టైటిల్. ఖైదీలో సూర్యం ఆ పాత్ర కాబట్టి, అంటే లేదు ఇంకా పవర్ఫుల్గా ఉండాలంటే టైటిల్ పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ట్యాగూర్ అన్న టైటిల్ పరుచూరు వెంకటేశ్వరరావు గారిది. అలా పట్టాలెక్కి 100 రోజులండి షూటింగ్ డేస్. 100 రోజులు అసలు ఇష్టమైన హీరో, ఇష్టమైన కథ వినాయక్ గారు చెలరేగిపోయి అద్భుతంగా తీర్చిదిద్ది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఏ పాత్ర కోసం వాళ్ళు తప్పించారంటే మన నందిని పాత్ర ఎవరు చెయ్యాలి, దేవకి పాత్రకి శ్రీ అని ఆల్రెడీ ఓకే అనేసుకున్నారు. జ్యోతిక గారి క్యారెక్టర్ అక్కడ వాస్తవాన్ని మాధురి దీక్షిత్ అనుకున్నారు, జ్యోతిక్ గారు కాదు. ఓకే. మాధురి దీక్షిత్ గారు ఊగిసలాడారు. ఎందుకంటే చిరంజీవి గారు సరసన చేయాలని ఆవిడకి ఉంది, కానీ ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా ఆవిడ రాలేండి అనేటప్పటికీ అప్పుడు జ్యోతిక గారికి అవకాశం వచ్చింది. నిజానికి చాలా ఎంత తమాషాగా ఉంటుందంటే, మా పెద్ద చెల్లెలు వచ్చి చిరంజీవి గారిని చూడాలని అడిగినప్పుడు ఇంద్రా పూర్తి అయిపోయి చిరంజీవి గారు కథలు వరుసగా వింటున్న సమయంలో మేము వెళ్ళినప్పుడు చిరంజీవి గారు ఏమనుకుంటున్నారు బయట ఫ్యాన్స్ ఆడియన్స్ అంటే, ఇంద్రాన్ని మించినటువంటి పాత్రలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంటే చిరంజీవి గారు సుతిమెత్తగా చివాట్లు వేశారు. ఇంద్రాన్ని మించిన పాత్ర వాళ్ళకేం వాళ్ళు అనుకుంటారు, ఇక్కడ మనం చెయ్యాలి కదా, రాయాలి కదా, వాళ్ళు తీయాలి కదా, కొంచెం మనం తగ్గి ఏదైనా ఒక కామెడీ సినిమా చేసి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి ఆ తర్వాత వాళ్ళకి హైఫై ఇచ్చే సినిమా చేయాలి, ఇట్లా మాట్లాడారు చిరంజీవి గారు. కానీ అనుకోకుండా ఇంద్రను మించిన పాత్ర ట్యాగూర్ రూపంలో చిరంజీవి గారిని వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకంటే మీరు అన్నట్టు 2 డైమెన్షన్స్, ఒకటి పవర్ఫుల్ ప్రొఫెసర్ క్యారెక్టర్ అద్భుతం, అసలు సెకండ్ హాఫ్ దాంట్లో వచ్చే కామెడీ అది చొప్పించింది, బామ్మతోటి మేనమామతోటి తెలుగు కోసం ఎంఎస్ నారాయణ గారితో తెలుగులో చొప్పించింది అది. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు చెప్తుంటారు,
అంటుంటారు. ఆయన ఏమంటారంటే, "ఓ వేడివేడి ఉప్మా ఉంది, ఉప్మా డ్రైగా రాగా ఉంటుంది. ఈ ఎంటర్టైన్మెంట్ పాళ్ళు అనేటివి, సాంగ్స్ కానీ డ్యాన్స్లు కానీ కామెడీ కానీ ఏంటంటే జీడిపప్పులు లాంటివి. జీడిపప్పుల్ని ఆస్వాదిస్తారు మన తెలుగు ప్రేక్షకుల, ఉప్మాని ఆస్వాదిస్తారు. రెండింటిని విడదీసి చూడకూడదు. తెలుగు సినిమా అంటే జీడిపప్పు ఉప్మా" అని చెప్పారు చిరంజీవి గారు. ఓకే. అట్లా ఏంటంటే